మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు జిల్లా నాయకత్వం అధికారం కోల్పోయిన మత్తులో విచక్షణ కోల్పోయి స్థానిక నేత సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని బేషరతుగా వెనుకకు తీసుకోవాలని చెప్పి ప్రజల సమక్షంలో పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ వేదిక ద్వారా మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే తోట ఆగయ్య అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడో ఆ కొనసాగుతున్న క్రమంలో అధికారం వచ్చిన తర్వాత తన అధికార మత్తులో విచక్షణ కోల్పోయి ఎన్నో కార్యక్రమాలు ఒక ఆగంతకుడి మాదిరిగా ఆగయ్య అనే వ్యక్తి నీచమైన కార్యాలు చేసిన వ్యక్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తనేదో మేము ఈ ప్రాంత ప్రజలకు మంచి చేసినాం, ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్నామని చెప్పి తను చెప్పడం, ఇష్టారీతిన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం ఆయన విచక్షణకు వదిలేస్తా ఉన్నాం. తోట ఆగయ్య అన్న వ్యక్తి గారి గతంలో కూడా చెప్పడం జరిగింది, మీ దగ్గర మీకు ఎంత తీట ఉన్నా అది మీ దగ్గరనే పెట్టుకోవాలి, విచక్షణ కోల్పోయి ఎదుటి వాళ్ళ మీద తప్పుడు కూతలు కూస్తే నాలుక చీరేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సార్లు ప్రజల మన్నలతోని పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా సమస్యల పట్ల అవగాహనతోని ఈ ప్రాంత వ్యక్తిగా మానేరు పరివాహక ప్రాంతంలో నీరు తాగిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పట్ల, రైతుల పట్ల, సిరిసిల్ల పట్టణ పద్మశాలీల పట్ల అంకిత భావంతో చిత్తశుద్ధితోని అందరినీ కలుపుకోకుండా ఈ నియోజకవర్గంలో తన శక్తి మేర పనిచేయడం జరుగుతూ ఉంది. అధికారం కోల్పోయిన మత్తులో ఏం మాట్లాడుతున్నారో మీకే సోయి లేకుండా ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారి పైన తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. తోట ఆగయ్య వ్యక్తి గతం మర్చిపోయి గతంలో మీ రాజకీయ ప్రస్థానం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి మొదలైందనేది మీరు గుర్తెరగాలి. ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు మీకు చేయూతని ఇవ్వకపోతే ఈరోజు ఈ స్థాయిలో సిరిసిల్ల పట్టణంలో కబ్జా చేసి కట్టుకున్న తెలంగాణ భవన్లో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడే వ్యక్తి కాకపోదు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మీరు పద్మశాలీల పేరు మీద పద్మశాలీలకు అంకిత భావంతో చిత్తశుద్ధితోని వారికి పని చేసినాం, వాళ్ళ అభివృద్ధి కోరుకున్నామని చెప్పిరో అయ్యా ఆగయ్య గారు, అలాగే ఏదైతే టెక్స్టైల్ రంగం ముందుకు దూసుకుపోతుందని చెప్పిన వ్యక్తి టెక్స్టైల్ రంగానికి కార్పొరేషన్కు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండి ఆ సమయం నుండే ఇప్పటి వరకు చేనేత రంగం ఎంత కుంటుపడిందో, ఎంత దరిద్రపు న్యూ చైర్మన్ అయిన తర్వాత ఎంత దరిద్రపు స్థాయికి దిగజారిందో అనేది గూడూరి ప్రవీణ్ గారు అనే వ్యక్తి కూడా ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత రంగం, వస్త్ర వ్యాపార రంగం 2004లో తెలంగాణ ప్రభుత్వం లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి. ఇక్కడ వస్త్ర వ్యాపారం నిర్వీర్యం చేస్తూ పాలన కొనసాగించే ఉండే, దాని మీద పోరాటాలు చేసినాం. దాని మీదనే ఇక్కడ మనగడ కొనసాగుతుందని చెప్పి ఈ ప్రాంత నాయకులందరూ ఆ రోజు కొట్లాడడం జరిగింది. దాన్ని మర్చిపోయినట్టున్నారు. ఆ కాలంలో మీరు టీడీపీ నుండే ఎంపీటీసీగా మీ ప్రస్థానం మొదలైంది. దర్జీ వ్యాపారం నుండి బట్టలు కుట్టుకునే స్థాయి నుండి ఒక ఎంపీటీసీగా నీ రాజకీయ ప్రస్థానం మొదలై ఈరోజు తప్పుడు కూతలు కూసేదాకా వచ్చింది. అంటే టీడీపీ ప్రభుత్వంలో చేనేత రంగం ఎంత కుంటుపడిందో ఇది నిన్న ఎవరైతే మీరు ప్రెస్ మీట్లో కూర్చుండి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు మాట్లాడిరో
ఆ మాట్లాడిన దాంట్లో ఒక ఆగయ్య మినహా ఆగయ్యతో సహా అందరూ టీడీపీ నుండి వచ్చిన వారని గుర్తు చేసుకోవాలి. మీకు ఏమాత్రం తెలంగాణ ఆవశ్యకత మీద, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద మీకు చిత్తశుద్ధి లేదు. కనీసం ఈ ప్రాంత ప్రజల మీద సోయి కూడా లేకుండే ఆ పరిస్థితి నుండి ఈ ప్రాంతం నిర్వీర్యమవుతుందని చెప్పి కాలక్రమంలో గౌరవనీయులు స్వర్గస్థులైన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలి ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో వెనుకబడిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక రంగాన్ని నడిపిస్తున్న సంస్థ టీడీపీ ప్రభుత్వంలో కుంటుపడిపోతుందని చెప్పి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు చేయూతనిస్తూ చేనేత పద్మశాలి బతుకులు అభివృద్ధి కావాలని చెప్పి ఆ సమయంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 1,50,000 రూపాయలు వాళ్లకు నష్టపరిహారం కింద వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇవ్వడం జరిగింది. అది మర్చిపోయినట్టున్నారు. అలాగే సిరిసిల్ల ప్రాంత పద్మశాలిలో ఆకలి చావులు తీర్చాలంటే ప్రతి కుటుంబానికి కొంత ప్రభుత్వం ఆసరగా ఉండాలని చెప్పి 35 కిలోల రేషన్ బియ్యం అంత్యోదయ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఇచ్చిన సందర్భం. అలాగే పద్మశాలి మహిళలకు మహిళా సంఘాల ద్వారా ప్రతి ఒక్క మహిళకు 50,000 రూపాయలు వాళ్ళు లోన్ అడిగిన వెంటనే ఇచ్చే ఏర్పాటు సదుపాయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కల్పించిన విషయాన్ని మర్చిపోయారు. కాలక్రమంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పుడే ఈ ప్రాంతానికి నిజమైన దరిద్రం దాపురించింది. ఎందుకంటే ఈ ప్రాంత వాస్తవుడి కాకపోయినా, ఉద్యమంతో సంబంధం లేకపోయినా ఆ వ్యక్తి కేవలం కేసీఆర్ గారి కొడుకు కావడం వల్లనే ఉద్యమం నీరుగారిపోతుందన్న భావనతోనే కొంతమంది ఉద్యమకారులు ఆనాడు ఉద్యమ నాయకుని కొడుకుగా కేటీఆర్ గారిని ఆదరించడం జరిగింది. కేటీఆర్ వచ్చిన సందర్భంలో ఆయనకి ఈ ప్రాంతంలో కనీసం అవగాహన కూడా లేకుండే, పద్మశాలిల ప్రస్థానం గురించి తెలియకపోయిండే, ఎంతమంది కార్మికులు ఉన్నారో తెలియకపోయిండే. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేత రంగానికి చేయూతనివ్వాలని చెప్పి వాళ్ళందరికీ ఆ సమయంలో 36,000 సాంచాలు ఈ ప్రాంతంలో నడిస్తే వారందరికీ పాలిస్టర్ కాటన్ బట్ట ద్వారా సుమారు నెలకు ప్రతి కార్మికుడు 8,000 నుండి సుమారు 12,000 రూపాయలు సంపాదించుకునే సందర్భం ఉండే. ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయ్యాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన నీచపు ఆలోచన కేవలం కమిషన్ల కకృతి కోసం, వాళ్ళ కుటుంబ ధనదాహం కోసం ఈ ప్రాంత పద్మశాలిని నిర్వీర్యం చేసిన సందర్భం మీకు తెలియదా? ఎందుకు తెలియదని అడుగుతున్నామంటే ఇది కూడా గుర్తుంచుకోండి. ఆ కమిషన్లలో, ఆ ధన దాహంలో మీరు కూడా ఒక భాగం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో 36,000 సాంచాలు ఉంటే ప్రస్తుతానికి సిరిసిల్లలో 10,000 సాంచాలు కూడా లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్కును వరంగల్కు తరలించిన సందర్భం ఉండే. కనీసం అప్పుడు కూడా విచక్షణ కోల్పోయి అడ్డుకునే స్థాయి లేకుండే, అడిగే దమ్ము లేకుండే మీ నాయకుడిని. ఇక్కడున్న సాంచాలు గుటా ఉట్టిన ఇనుప సామాను అమ్ముకున్న రోజులుండే, దాన్ని అడగలేదు. పైపెచ్చుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే వీటన్నిటికీ కారణమని చెప్పి మీ పబ్బం కట్టుకోవడం చూస్తూ ఉంటే ఎంత నీచ స్థాయికి దిగజారినామని అర్థం చేసుకోవాలి. టెక్స్టైల్ రాష్ట్ర మాజీ చైర్మన్ గారు జౌళి శాఖ గూడూరు ప్రవీణ్ గారు, ఆయన అధ్యక్షత కొన్ని రోజులు చేసినప్పటికీ కూడా ఆయన అధ్యక్షుడైన తర్వాత సిరిసిల్ల ప్రాంత పద్మశాలీలు కావచ్చు, ఆసాములు కావచ్చు, సేట్లు కావచ్చు, మీ గురించి ఎన్ని కథనాలు సోషల్ మీడియా ద్వారా, పత్రిక ద్వారా ఎంత మాట్లాడిర్రు, పత్రికా మిత్రులు కూడా కొంతమంది మీ గురించి సోషల్ మీడియాలో ఏం పెట్టిరు అనేది ఆయనకు తెలుసు. ఎంగిలి చేతితో కూడా కాగిని కొట్టలేదు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఏ రోజు కూడా పోయి పరమాయించిన పాపాన పోలేదు. ఇక తోటగాయ గారి విషయానికి వస్తే ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ కావచ్చు, అలాగే పోతే
తాను అధికారంలో ఉన్నప్పుడు జడ్పీటీసీగా చేసినప్పుడు ఎంపీటీసీగా చేసినప్పుడు చేసిన క్రమంలో కావచ్చు ఆయనకు పూర్తిగా దళితులు అంటే ఏవగింపు లేకుండా చిన్న చూపు చూసుకుంటా బూతు మాట్లాడే సందర్భం ఉండే. ఈ రోజు నీ నీచ మాటలు నీచ సంస్కృతి ఈ సమాజానికి తెలియదా? మీరేదో మళ్ళొకసారి కేటీఆర్ గారి దగ్గరనో కేసీఆర్ గారి దగ్గరనో లేకపోతే ఇంకా బాగా దొంగదారిని సంపాదించుకుంటున్న దగ్గరనో మీ మెప్పు పొందడానికి కేకే మహేందర్ రెడ్డి మీద తప్పుడు కూతలు కూస్తే ఇది జనమంతా నిన్ను అసహించుకుంటారు. ఏ రకంగా ఈడ కేటీ రామారావు గారు గెలిచిరో ఈ సభ్య సమాజానికి తెలుసు. ఈడ మీరు గొప్పలకు పోయేది ఏం లేదు. ఇంకా ముఖ్యంగా అభివృద్ధి అని మీరు చెప్తా ఉన్నారు. ఆ అభివృద్ధి ఏదో కేటీఆర్ గారు స్వయంగా తన సొంత ఆలోచన శక్తితో వచ్చింది కాదు, తను చేసింది కాదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కేవలం ఆయన ఒక శాసనసభ్యుడిగా మాత్రమే తిరుగుతూ ఉండే, ఇక్కడ ఉన్న ప్రాంత సమస్యల మీద అవగాహన లేకుండే. కేవలం ఏదైతే జిల్లా ఏర్పాటు అయిందో జిల్లా ఏర్పాటు కూడా ఉద్యమకారుల ఫలితం. అది ఉద్యమకారుల ఉద్యమ ఫలితంగానే జిల్లా ఏర్పాటైంది. జిల్లా ఉద్యమం ద్వారా వచ్చిందన్న విషయం అది కేసీఆర్ గారికి తెలుసు, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు తెలుసు. ఎందుకంటే జిల్లా రావడం వల్లనే జిల్లాకు కావాల్సిన హంగులన్నీ ఇక్కడికి రావడం జరిగింది. ఇలా కేటీఆర్ గారి గొప్ప ఏం లేదు. ఇకపోతే ఇదంతా మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్క ఉద్యమకారుడు నడుం బిగించి వారు ఉద్యమం చేస్తేనే ఈ ప్రాంతం ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది చెప్పి మీరు మర్చిపోవద్దు. కావచ్చు మీరు అక్కడక్కడ రోడ్లు కొన్ని పనికిమాలిన చెట్లు పెట్టి మెరిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు మేము ప్రశ్నించినాం. ఈ రోజు అధికారంలోకి వచ్చినామని చెప్పి అహం లేకుండా తప్పుడు మార్గాలు కాకుండా గతంలో మీరు అభివృద్ధి పేరు మీద చేసిన దోపిడీని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఉదాహరణ చెప్పుకుంటే సుమారు వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,500 కోట్ల రూపాయల ఇసుకను హైదరాబాద్కు, చైనాకు, రష్యాకు తరలించిన సందర్భాన్ని మర్చిపోయిరా? అలాగే ఇదే ఇసుకను ఎందుకు తరలిస్తున్నారు? మా ప్రకృతి సహజమైన వనరులను తరలించకపోతున్నారు, దోపిడీకి గురైందని అడిగితే దళిత సోదరును కొట్టించిన విషయం మర్చిపోయిరా కడిదిని ప్రయోగించి? అలాగే ఈ చెట్ల మీద ఒక్కరోజు చోక్టాప్ కోసం, ఒక్కరోజు మెప్పు కోసం కేసీఆర్ కాన్వాయ్ అయింది, కేసీఆర్ గారు మీటింగ్ వస్తున్నారని చెప్పి సుమారు ₹1 కోటి చెట్లు రోడ్డుకి ఇరువైపులా పెట్టి ప్రజాధారాన్ని వృధా చేసింది పోలేదా? అవి పైపెచ్చుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు తోట ఆగారు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, సబ్సిడీ ట్రాక్టర్ల మీద, వికలాంగులకు ఇచ్చే వెహికల్ల మీద, ప్రభుత్వం ద్వారా ఇచ్చే భూముల మీద, అలాగే పోతే పద్మశాలీలకు సంబంధించి ఇచ్చే సబ్సిడీలు, యారాన్ సబ్సిడీ కావచ్చు మీద, వాటి మీద మీరు ఎన్ని లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నారో, ఎన్ని కమిషన్లు తీసుకున్నారో ఈ ప్రాంత ప్రజలకు తెలియాలనుకుంటున్నారా? బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు మార్పు కోవడం వల్లనే మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మీరు అవగతం చేసుకోవాలి. ఏదైతే పద్మశాలీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పేరు మీద ఎన్ని కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో, కేటీఆర్ గారు దానికి ఎంత ఆజ్యం పోసిందో, ఎన్ని మ్యాక్స్ సొసైటీల ద్వారా మీరు మీ బినామీల ద్వారా ఎంత దోసుకున్నారో దాని మీద హైకోర్టు జడ్జి ద్వారా లేకపోతే మాజీ న్యాయమూర్తి ద్వారా మీరు విచారణ కోరాలి. మీరు నిజంగా సత్యవంతులైతే ఇవన్నీ తప్పులు చేసి ఇవన్నీ దాచిపెట్టుకొని ఈరోజేదో మేము సత్యహరిశ్చంద్రులం అని చెప్పి మాట్లాడడం చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఖబర్దార్ తోట ఆగయ్య గారు కావచ్చు, అలాగే గూడూరు ప్రవీణ్ గారు కావచ్చు, జిందన్ చక్రపాణి గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మీరు గతాన్ని మర్చిపోకండి. మీ ఎక్కడి నుంచి మొదలయ్యారు, మీ ప్రస్థానం ఏందనేది తెలుసుకోండి. కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీలో ఒక్కరికి లేదు. మీరు చాలా మాకు వయసులో పెద్దోళ్ళు, మీ గురించి మీకంటే మాకు కొంచెం గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఇంకొకసారి పనికిమాలిన పిచ్చిపూతలు కూస్తే మాత్రం ఏ చేయాలో తప్పకుండా జరిగే తీరుతుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా తోట ఆగయ్య గారు, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు మీ బినామీల పేరు మీద తప్పుడు పత్రాలు పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి
వెంకటాపూర్ గ్రామ శివారులో ఎన్ని ఎకరాలు కబ్జా చేసిరో మర్చిపోయిన సంగతి మర్చిపోయినట్టున్నారు. దాని మీద మీరు లోను తీసుకుంటూ ఫసల్ మీద లోన్ తీసుకుంటూ రైతు బంధు పొందుతూ అలా రుణమాఫీ చేయించుకుంటూ ప్రభుత్వ ధనాన్ని మీరు దోసుకున్నది మర్చిపోయారా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఎక్కడెక్క ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రజల్లో కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నిలదీస్తూ ఉంటే ఈరోజు మీ కడుపు నొప్పి అధికారం దూరమైంది, మా నిజ స్వరూపం బండారం బయటపడుతుందని చెప్పి తట్టుకోలేక ఈరోజు అబండాలు పిచ్చికూతలు కూస్తున్నారు. కాబట్టి ఆ పిచ్చికూతలు బేషరతుగా వెనుకకు తీసుకోవాలి. లేదు ఇందులో ఏం చేసిందే నిజం ఉంది అనుకుంటే 2-3 రోజుల్లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్తాం. సిరిసిల్ల అంబేద్కర్ వద్దనో లేదంటే సిరిసిల్ల గాంధీ చౌరస్తాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, అందులో ఎంత దోపిడీ జరిగింది, అందులో మీ వాటా ఎంతనో దిగ్గు చేర్చడానికి చర్చ సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. బేషరతుగా తోట ఆగయ్య గారు, గూడూరు ప్రవీణ్ గారు వాళ్ళు ఏవైతే ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు అవి వెనుక తీసుకోవాలని కోరుతా ఉన్నాం.